హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం లేటెస్ట్గా ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏంటి అంటే మనకి గ్రో యాప్ నుంచి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇన్స్టెంట్గా అయితే ₹100 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ₹100ని మనం ఏ విధంగా గెలుచుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మీకోసం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ₹100 ఏ విధంగా వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరైతే మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ అయితే వినండి. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే వినాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా గ్రో యాప్ని కనుక యూజ్ చేయాలనుకున్నట్లయితే మీరైతే తప్పకుండా అయితే మన స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొంతమంది చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ జరగొద్దు అనుకుంటే కనుక తప్పకుండా మన వీడియోని అయితే తప్పకుండా మనం కంటిన్యూస్గా అయితే చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు కనుక ఇన్స్టెంట్గా ₹100 కనుక కావాలి అనుకుంటే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మీరు ప్లే స్టోర్కి అయితే కన్వర్ట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇన్స్టెంట్గా అంటే ఇన్స్టెంట్గా వస్తుంది. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. జస్ట్ మనం ఆ లింక్ని యూజ్ చేసుకున్నట్లయితే మనకైతే ఇన్స్టెంట్గా అయితే ₹100 రావడం అయితే జరుగుతుంది. సో మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు ప్లే స్టోర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళగానే మీకు ఆ అప్లికేషన్ చూపిస్తుంది. ఓకేనా? చూపేగానే మీరు అనేది జస్ట్ సింప్లీగా ఏం లేదు, ఇన్స్టాల్ అనేది ఉంటుంది కదా. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయాక మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ సింప్లీగా అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ని స్టార్ట్ చేయగానే ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే మీ జీమెయిల్ అయితే చూపిస్తుంది. ఓకేనా? మీ జీమెయిల్ మొబైల్లో ఉంటుంది కదా. సో మీ జీమెయిల్ అయితే చూపిస్తుంది. సో జీమెయిల్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది డైరెక్ట్గా అయితే పేజ్ అయితే జీమెయిల్ అయితే డైరెక్ట్ కన్వర్ట్ అయితే అవుతుంది. ఓకేనా? మీ జీమెయిల్కి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో మీ జీమెయిల్ అనేది ఏమంటే యాడ్ అయితే అవడమే జరుగుతుంది. ఓకేనా? సో మీ జీమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి మీ జీమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోయింది అంటే మీకు ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా? ఈ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ మొబైల్ నెంబర్ మీరు మెయిన్గా వచ్చేసి మీకు పేటీఎం అకౌంట్ కానీ ఏదన్నా ఫర్దర్గా బ్యాంక్స్ ఉంటాయి కదా, అకౌంట్కి లింక్డ్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. ఎందుకు అంటే మీకు వచ్చేసి వెరిఫికేషన్ అయిపోయాక అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వాలి అనుకుంటే మీకు అకౌంట్కి లింక్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి లింక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ మీ బ్యాంక్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా యాడ్ అయిన తర్వాత మీ అకౌంట్కి అనేది ₹100 అనేది క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా. సో నెక్స్ట్ స్టెప్, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? మీ మొబైల్ నెంబర్ టైప్ చేశాక కింద సెండ్ ఓటీపీ ఉంటుంది కదా. సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకు అనేది దానికి అయితే వెరిఫై అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ వెరిఫై పాన్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఒక విషయం ఏంటంటే మీకైతే తప్పకుండా మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇవి రెండు ఉంటేనే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి వీలవుతుంది. సో చూడండి, నెక్స్ట్ మనకి పాన్ కార్డ్ అయితే అడగడమే జరుగుతుంది కదా. సో పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు అనేది కొన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నా పేరు చూపిస్తుంది, ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేయగానే నాకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోండి. ఓకేనా? సో మీ పాన్ కార్డులో ఉన్నట్టు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాకనే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అయిపోగానే మీకు ఒక జెండర్ అడుగుతుంది. ఓకేనా? మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదా అదర్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మేల్ కాబట్టి సో నేను మేల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మేల్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏమంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. సో మీకు మ్యారేజ్ అయిందా లేకపోతే సింగిల్గా ఉన్నారని చెప్పేసి అడగడమే జరుగుతుంది కదా. సో ఇక్కడ మీరు మ్యారేజ్ అయిందంటే మ్యారీడ్ అని పెట్టుకోండి, లేకపోతే సింగిల్గా ఉంటే సింగిల్ అని పెట్టండి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళంటే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే అంటే గవర్నమెంట్ సెక్టర్స్, ఎలాంటిది అయితే మీకు సూటబుల్ అవుతుందో మీరు అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ అయితే అడుగుతుంది. సో ఇన్కమ్ దగ్గర మీరు అప్ టు 1 lakh కానీ లేదా 1 to 5 lakhs కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది పెట్టుకున్నాక మీకు చూడండి, ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడమే జరుగుతుంది. ఇది ఎందుకు అడుగుతుందంటే నో ఎక్స్పీరియన్స్ పెడితే దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేది వీళ్ళు వాళ్ళ అప్లికేషన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు కనుక. ఓకేనా? సో అది కూడా నేను ముందు చూపిస్తాను ఒకసారి. సో ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేసేయండి.
సో నెక్స్ట్ అయిపోయాక చూడండి, ఇక్కడ మీరు తప్పనిసరిగా 100 రూపీస్ కావాలనుకుంటే ఇక్కడ కేవైసీ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కేవైసీ ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే కేవైసీ ఇక్కడ సబ్మిషన్ దగ్గరనే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ జస్ట్ సింపుల్గా ఉంటుంది, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ మదర్ నేమ్ అడుగుతుంది కదా, సో మీ మదర్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమన్నా నామినీ కనుక పెట్టుకోవాలనుకుంటే నామినీ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నామినీ అవసరం లేదనుకుంటే మీరు నామినీ కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, నో బటన్ పైన క్లిక్ చేస్తుంది. సో మీరు నామినీ పెట్టుకుంటా అనుకుంటే ఎస్ పైన క్లిక్ చేసి మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరిదైనా ఒక నామినీ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఈ నామినీ ఎందుకు పనిచేస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ చేశాక ఇన్ కేస్ మీరు అన్ఫార్చునేట్లీ డెత్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీరు నామినీ పెట్టుకుంటారు కదా, ఆ నామినీ పేరు మీదకి మనీ అనేది కన్వర్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా నామినీ అయితే వర్క్ అయితే అవుతుంది. సో మీరు లెంతీగా అయితే చెప్పట్లేదు, సో ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో అన్ని ఇన్ఫర్మేషన్లో మొత్తాన్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరగదు. ఓకేనా. సో చూడండి, నామినీ పెట్టుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. ఈ బ్యాంక్ని అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని అయితే ఇక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మీకు అనేది బ్యాంక్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా. సో మీ బ్యాంక్ చూపించిన తర్వాత మీ బ్యాంక్ ఏ బ్యాంకో ఆ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై బ్యాంక్ ఉంది కదా, సో వెరిఫై బ్యాంక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు 1 రూపీ మీ అకౌంట్కి పంపిస్తారు. ఓకేనా. సో యాక్చువల్గా మీరు అకౌంట్ కరెక్ట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి మీ అకౌంట్కి అనేది 1 రూపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 1 రూపీ అయితే సెండ్ చేస్తారు. 1 రూపీ సెండ్ చేయగానే డైరెక్ట్ మీకు ఈ పేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కేవైసీ కోసం. ఓకేనా. సో ఏ విధంగా కేవైసీ చేయాలని మీకు డౌట్ రావచ్చు కదా. సో చూడండి, ఇక్కడ ప్రొసీడ్ ఫర్ కేవైసీ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా రావడమే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, పర్మిషన్ ఇచ్చేసేయండి. పర్మిషన్ ఇచ్చేసి అథెంటికేట్ ఆధార్ ఉంది కదా, సో ఫస్ట్ ఆధార్ అనేది లింక్ చేయాలి మనం దీనికి. సో అథెంటికేట్ ఆధార్ పైన క్లిక్ చేయగానే మీకైనా జస్ట్ సింపుల్గా ఏం లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఓకే కదా. ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిన తర్వాత మీకు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు అనేది ఆ ఆధార్కి సంబంధించిన ఓటీపీ ఉంటుంది కదా, సో ఈ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి అనేది ఓటీపీ అయితే రావడమే జరుగుతుంది. సో ఓటీపీ రాగానే ఇక్కడ మీరు అనేది ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు అనేది జస్ట్ సింపుల్గా ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ పేజ్లోకి రావడం జరుగుతుంది. సో ఈ పేజ్లోకి వచ్చాక ఇక్కడ మీరు అలో ఉంది కదా, సో అలో పైన క్లిక్ చేయండి. సో అలో పైన క్లిక్ చేయగానే మీకు ఏమడుగుతుందంటే ఒక సెల్ఫీ అడుగుతుంది. అసలు మీరేనా మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోకి మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా, అయితే వేరే వాళ్ళ ఆధార్ కార్డు పెడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న సెల్ఫీ అయితే అడగడమే జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఏం లేదు, జస్ట్ కెమెరా, ఇక్కడ మీరు కెమెరా ఉంది కదా, సో కెమెరా పైన క్లిక్ చేయగానే మీకు కెమెరా ఆన్ అయిపోతుంది. ఒక చిన్న సెల్ఫీ అయితే దిగాల్సి ఉంటుంది. ఓకేనా. సెల్ఫీ దిగిన తర్వాత ఏంటంటే కన్ఫర్మేషన్ అయిపోతుంది. జస్ట్ ఇంకేంటంటే సిగ్నేచర్ వెరిఫికేషన్. ఓకేనా. ఇక్కడ ఫోటో కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. ఫోటో కన్ఫర్మేషన్ అయిపోయాక మీరు సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రొసీడ్ టు సిగ్నేచర్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఒక వైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద మీ పేరు అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు సైన్ చేసుకోవచ్చు, పేరు రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. సో అయిపోయాక మీకు అనేది ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు ఆధార్ ఈ సైన్ అని చెప్పేసింది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ప్రొసీడ్ టు సైన్ అని క్లిక్ చేయండి. ఓకేనా. ప్రొసీడ్ టు సైన్ అని క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ నౌ ఉంది కదా, సో సైన్ ఇన్ నౌ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ సైన్ ఇన్ నౌ పైన క్లిక్ చేశాక మీకు జస్ట్ ఒక చిన్న వెరిఫికేషన్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ రాగానే మీరు అనేది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీతో మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొత్తం కంప్లీషన్ అయిపోయాక మీకు అనేది ఒక ఎంపిన్ పెట్టుకోమని చెప్పేసి అడగడమే జరుగుతుంది. సో అక్కడే మీరైతే ఎంపిన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు 4 డిజిట్ల సంబంధించిన ఒక ఎంపిన్ ఉంటుంది. అది మీ ఇష్టం, ఎంత పెట్టుకుంటారనేది మీ ఇష్టం. ఓకేనా. సో అది ఓపెన్ చేసుకోవడం కోసం, అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు అనేది సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఎంపిన్ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఎంపిన్ సెలెక్ట్ చేసుకున్నాక ఎంత అయిపోతుంది ప్రాసెస్ మొత్తం, ఎంపిన్ సెలెక్ట్ చేసుకున్నాక కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. మీరు అప్పుడనేది ఈ అప్లికేషన్లోకి మీరైతే ఎంటర్ అయితే అయిపోతారు. ఓకేనా. సో ఎంటర్ అయిపోయాక ఏ విధంగా ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను. సో మొత్తానికి అయితే మనం రిజిస్టర్ అయితే ఏ విధంగా అవ్వాలి అండ్ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ వస్తాయని చెప్పాను. అండ్ దానికన్నా ముందు మీరు రిజిస్టర్ అయ్యే ముందు బ్యాంక్ కన్ఫర్మేషన్కి 1 రూపీ వస్తుంది అన్నాను కదా, సో అది కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ నాకు బ్యాంక్ కన్ఫర్మేషన్ అప్పుడు 1 రూపీ అయితే రావడం జరిగింది. ఓకేనా. దానికి సంబంధించింది ఓకేనా. నెక్స్ట్ బిలియన్ టెక్నాలజీ అని చెప్పేసి
చూడొచ్చు ఇక్కడ 100 రూపీస్ కనిపిస్తుందా, ఇన్స్టెంట్గా అయితే 100 రూపీస్ వస్తుంది. జస్ట్ సింప్లీగా ఉంటుంది, స్టెప్స్ మీరు అన్నీ విన్నారు కదా. సో ఈ స్టెప్స్ని కనుక ఫాలో అయితే మీకైతే 100 రూపీస్ అయితే ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 1 రూపీ కూడా వస్తుంది, అంటే 101 రూపీస్. ఓకేనా, 101 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ స్టెప్స్ని ఫాలో అయితే. అండ్ ఒక విషయం అండి, ఒకవేళ మీకు ఈ గ్రో అప్లికేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే నేను షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంగ్ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది జరగదు. ఓకేనా, సో చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఇది గ్రో అప్లికేషన్ అండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ జరుగుతుంది. సో దీంట్లో ఏం లేదు, మనం అనేది స్టాక్స్ అనేది బై చేసుకోవచ్చు అండ్ సేల్ చేసుకోవచ్చు. ఏ విధంగా బై చేయొచ్చు అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చెప్పొచ్చు. ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఈ స్టాక్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్, గోల్డ్ కూడా ఉంటుంది. సో ఎల్ఐసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే మార్కెట్లో అయితే డౌన్ ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పేసి. మీరు దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, బై పైన క్లిక్ చేసి మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది మీరైతే ఇన్వెస్ట్ చేసి మీరు అనేది మనీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్టింగ్ ఇవన్నీ చాలా రిస్కీగా ఉంటుంది. సో మీరు చేస్తా అనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏం లేదు, అక్కడ బై పైన క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసినందుకు కానీ మీకు కొంచెం షేర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ షేర్ కనుక ఇన్ ఫ్యూచర్లో కనుక పెరిగినట్లయితే మీ అమౌంట్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇన్ కేసు ఒకవేళ షేర్స్ కనుక పడిపోయాయి అనుకోండి, మీ అమౌంట్ కూడా తగ్గడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం అనేది ఏదైనా దాని మీద షేర్స్ పెట్టేసి అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలామందికి ఈ విధంగా రిస్క్ తీసుకోవడం కన్నా జస్ట్ మనం 100 రూపీస్ కోసం అయితే ట్రై చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా మీకు రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి చెప్పాను కదా. సో ప్రతి ఒక్కరు మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా మీకు 100 రూపీస్ అయితే వస్తుంది. తప్పకుండా చెప్తున్నా, మీకు కనుక లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ప్రకారం పోతేనే 100 రూపీస్ వస్తాయి. లేదు నేను డైరెక్ట్ ప్లే స్టోర్ పోతే చేసుకుంటా అనుకుంటే చేసుకోండి, నేను కాదు అనను. కాకపోతే 100 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా రావు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ నా ప్రొఫైల్ పైన చూపిస్తున్నాను. మీకు బ్యానర్ కూడా చూపిస్తా ఒకసారి. ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్ గెట్స్ 100, యూ గెట్ 100. ఓకేనా, ఓన్లీ ఇది ఈ లింక్ యూజ్ చేస్తేనే. ఓకేనా, ఈ లింక్ మాత్రం యూజ్ చేస్తేనే మీకు 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లింక్ కనుక యూజ్ చేయకపోతే మీకు 100 రూపీస్ రాదు. ఓకేనా, సో మీకు కనుక 100 రూపీస్ కావాలి అనుకుంటే లింక్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద మీరు మెసేజ్ చేసినట్లయితే, కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా నేనైతే 24/7 మీకు అయితే రెస్పాండ్ అవుతాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ కనుక వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చేయాలైతే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫర్స్ కొంతవరకే టైం ఉంటుంది, లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. సో ఈ లిమిటెడ్ టైంలోనే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా 100 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. సో ఓకేనా, సో ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఓకేనా, తప్పకుండా మర్చిపోకండి. కొత్త వారు ఎవరైనా ఉండేది మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకైనా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మీరు కూడా యూజ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.